పట్నంలో దొంగల ముఠ తాళం వేసిన ఇంట్లో 10 లక్షల చోరీ రోడ్డుపై వెళ్తున్న యువతి మెడలో చైన్ గుంజిన కేటుగాడు ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడి కిడ్నాప్ ₹1 కోటి నగదు డిమాండ్ బైకులు కొట్టేస్తున్న ముఠ అరెస్ట్ 26 బైకులు స్వాధీనం అని టీవీలు పేపర్లలో దినాం వార్తలు చూస్తుంటాం అవి చెప్పేది పోలీసులు ఇని రాసేది మన జర్నలిస్టులు అయితే సంజయ్ అనే వ్యక్తిని 17వ తారీఖు రాత్రి గుర్తెరిగిన వ్యక్తులు తలపై కొట్టి చంపినట్టుగా కేసు గురించి పోలీస్ సార్ సీరియస్ గా చెప్తుంటే ఇట్లా ఒక ఇలేకలరు వివరంగా రాసుకుంటారు అంతే కదా కానీ ఈడ చూడండి ఇదెక్కడి కథరు ఖాళీ కుర్చీలు అంటే ఇప్పటిదాకా నేరాలు ఘోరాల గురించి చెప్తున్నది చిల్లర కాని పరిశాన్ కాకుండ్రి చిల్లరకే వికారాబాద్ జిల్లా పరిగి పోలీసుల పంతనం గిట్లున్నది మరి ఓ మర్డర్ కేసులో ఇద్దరిని దొరకబట్టి ప్రెస్ మీట్ పెట్టినాము ఇలేకలరకు వివరాలు చెప్పినామని ఫోటోలు వీడియోలు వాట్సాప్ గ్రూప్ లో వేసిర్రు పేపర్ల టీవీలో మంచిగా రావాలని అగో మమ్మల్ని ఎప్పుడు పిలిచే మాకెప్పుడు చెప్పే అని ఖాళీ కుర్చీల ఫోటోలు చూసి ఫ్యూజులు అవుట్ అయినాయి మనోళ్లకు ప్రెస్ మీటే పెట్టకుండా మా షోలో పూలు పెడతారా అని గరం అయ్యే వరకు కుర్చీలు కట్ చేసి కొత్త ఫోటోలు పంపినరు మర్డర్ కేసు గురించి మొత్తం వివరాలు అడుగుతారు మేము ఆన్సర్లు చెప్పలేమని ఈ ఐడియా చేసిండ్రేమో ఇక ఇంతకు చంపినోళ్ళనే దొరకబట్టిరో లేకుంటే ఏరేటోళ్ళకి బట్ట కప్పి తీసుకొచ్చిరో అనుకుంటున్నారట ఈ ముచ్చట తెలిసినాక